అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఏ టాపిక్ గురించి చూడవున్నామంటే సిఎన్సి లేత్లో క్యానెట్ డ్రిల్లింగ్ సైకిల్ గురించి ఈరోజు చూస్తాం. మునుపటి వీడియోలో మనం G01లో ఎలా డ్రిల్లింగ్ సైకిల్ చేయాలంటే చూస్తాం. కానీ ఈరోజు G74లో ఎలా డ్రిల్లింగ్ చేయాలంటే చూస్తాం. ఫస్ట్ మన డ్రిల్లింగ్ ఫార్మెట్ ఏదంటే ఫస్ట్ మనం సెంటర్ పంచ్, నెక్స్ట్ 10 mmలో డ్రిల్. ఇప్పుడు ఇది మన రిక్వైర్డ్ వర్క్ పీసు. ఇప్పుడు ముందు వీడియోలో చూస్తాం ఎలా మిషనింగ్ జరుగుతుంది అంటే G01లో. ఇప్పుడు G74లో ఎలా మిషనింగ్ అవుతుంది అంటే చూస్తాం. ఇప్పుడు క్యానెట్ సైకిల్ కొరకు ఫార్మెట్ ఏంటంటే చూస్తాం. G74 అంటే పెగ్ డ్రిల్లింగ్, R అంటే రిలీఫ్ డిస్టెన్స్, నెక్స్ట్ G74 X Z Q F. దీని కొరకు ఏ ఫార్ములా అంటే G74 అంటే క్యానెట్ సైకిల్ ప్రాసెస్, X అంటే సెంటర్ పాయింట్. మనం డ్రిల్లింగ్ చేస్తామంటే మనం సెంటర్ పాయింట్కి తీసుకొచ్చే మనం డ్రిల్లింగ్ చేస్తాం, అందుకే ఇక్కడ మెన్షన్ చేస్తాం మనం. X అంటే సెంటర్ పాయింట్, X0. Z టోటల్ డెప్త్, మన టోటల్ డెప్త్ -65 త్రూ హోల్. ఇప్పుడు Q అంటే డెప్త్ ఆఫ్ కట్ పర్ ఈచ్ పాస్. మన 65కు ఒక 55 mmగా డ్రిల్లింగ్ చేస్తుంది ఇక్కడ. F అంటే ఫీడ్ రేటు. ఇప్పుడు ప్రోగ్రామ్ చూస్తాం. N2 అంటే ఫస్ట్ N1 ఆపరేషను, ఫస్ట్ సెంటర్ పంచ్, నెక్స్ట్ డయాటెనల్ డ్రిల్లో G74 కమాండ్లో క్యానెట్ సైకిల్ డ్రిల్లింగ్ చూస్తాం. ఇప్పుడు ఇది ప్రోగ్రామ్ అడ్రస్సు. N1 అంటే నంబర్ ఆఫ్ ఆపరేషను, ఇది టూల్ నెంబర్ క్యాన్సిల్, ఆఫ్సెట్ నెంబర్ క్యాన్సిల్, ఇది టూల్ రిటర్న్ టు హోమ్ పొజిషన్, ఇది టూల్ నెంబర్ 1 ఆఫ్సెట్ నెంబర్ 1. G97 అంటే కాన్స్టెంట్ సర్ఫేస్ స్పీడ్, ఇది స్పిండిల్ ఆన్, ఇది స్పిండిల్ స్పీడ్. ఇప్పుడు G00 X0 Z5 M08 స్పిండిల్ ఆన్. ఇప్పుడు M08 అంటే కూలెంట్ ఆన్. ఇప్పుడు X0 Z5 అంటే మన టూల్ ఇక్కడ ఉంది, వర్క్ పీస్ నుంచి ఒక 5 mm ప్లస్లో ఉంది, Z ప్లస్. నెక్స్ట్ G00 X0 Z-3 F.2 ఫీడ్ రేట్ ఇక్కడ మెన్షన్ చేయాలి. ఒక 3 mmలో సెంటర్ పంచ్, ఇక్కడ చూసారంటే తెలుసు, ఒక 3 mmలో సెంటర్ పంచ్. నెక్స్ట్ G00 X0 Z5 M09 కూలెంట్ ఆఫ్ ఇక్కడ. ఇప్పుడు మళ్ళీ ఈ పొజిషన్కి వస్తుంది ఇక్కడ. నెక్స్ట్ G28 U0 W0 M05 టూల్ రిటర్న్ టు హోమ్ పొజిషన్. ఇప్పుడు M01 ఆప్షనల్ స్టాప్. ఇంకా ఒక ప్రోగ్రామ్ ఉంది ఇల్లు, అది ప్రోగ్రామ్ ఏదంటే పెగ్ డ్రిల్లింగ్, క్యానెట్ పెగ్ డ్రిల్లింగ్. ఇప్పుడు N2 ఇది ఆపరేషన్ నెంబర్ 2, ఇది టూల్ నెంబర్ 2 ఆఫ్సెట్ నెంబర్ 2. ఇప్పుడు ఇక్కడ M03 స్పిండిల్ రొటేట్ ఆన్ రైట్ సైడ్ S800. ఇక్కడ మనం స్పీడ్ని తక్కువ అయినా ఇవ్వాలి. నెక్స్ట్ G00 X0 Z5 M08. ఇప్పుడు
G74R2 ఇక్కడ క్యాలెండర్ సైకిల్ ప్రాసెస్ అయింది. R2 అంటే రిలీఫ్ డిస్టెన్స్. ఇప్పుడు G74 X0 Z-65 X5 55 mm ఇప్పుడు డ్రిల్లింగ్ చేస్తుంది. ఇక్కడ F.2 ఫీడ్ రేట్ ఇక్కడ మెన్షన్ చేయాలి. చూసారంటే తెలుసు 55 mm డెప్త్, దట్ మీన్స్ డ్రిల్లింగ్ చేస్తుంది ఇక్కడ. నెక్స్ట్ G00 X0 Z5 M09 ఇప్పుడు మళ్ళీ జాబ్ నుంచి ఒక 5 mm ప్లస్లో ఉంది. కూలెంట్ ఇక్కడ ఆఫ్ అయింది. G28 U0 W0 M05 టూల్ రిటర్న్ టు హోమ్ పొజిషన్. M05 అంటే స్పిండిల్ స్టాప్. M30 ప్రోగ్రామ్ ఎండ్ అండ్ రీవైండ్. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ సిమ్యులేషన్ సాఫ్ట్వేర్లో ఎలా మిషనింగ్ జరుగుతుంది అంటే చూస్తాం. ఇప్పుడు నేను ఇక్కడ వర్క్ పీస్ని ఇన్సర్ట్ చేసాం. టూల్ అంతా ఇక్కడ డైరెక్ట్లో ఇన్సర్ట్ చేశాను. ఇప్పుడు ఎలా మిషనింగ్ జరుగుతుంది అంటే చూడండి. సింగిల్ బ్లాక్లో పెట్టాను నేను. ఇక్కడ N1 G28 U0 W0 టూల్ నంబర్. ఇప్పుడు టూల్ నెంబర్ 1 ఆఫ్సెట్ నెంబర్ 1. ఇప్పుడు ఫస్ట్ ఒక సెంటర్ పంచ్. ఒక 5 mmలో ఒక సెంటర్ పంచ్. ఇప్పుడు మళ్ళీ ఆ టూల్ రిటర్న్ టు హోమ్ పొజిషన్. నెక్స్ట్ టూల్ నెంబర్ 2 వస్తుంది ఇక్కడ. ఇప్పుడు టూల్ 2 డ్రిల్లింగ్. ఇప్పుడు స్టెప్ బై స్టెప్గా 5 mm మిషనింగ్ జరుగుతుంది. ఇప్పుడు టూల్ రిటర్న్ టు హోమ్ పొజిషన్. M30 ప్రోగ్రామ్ ఎండ్ అండ్ రీవైండ్. ఇప్పుడు చూసారంటే తెలుసు ఎలా మిషనింగ్ జరుగుతుంది అంటే. ఇప్పుడు ఒకే ప్రోగ్రాంలో ఎలా మిషనింగ్ అవుతుంది అండి చూడండి. ఇప్పుడు కొత్త వర్క్ పీస్ తీసుకుంటాను నేను ఇక్కడ. ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఒక సెంటర్ పంచ్, నెక్స్ట్ డ్రిల్లింగ్ టూల్. స్టెప్ బై స్టెప్గా ఎలా మిషనింగ్ జరుగుతుందండి చూడండి. ఇప్పుడు టూల్ రిటర్న్ టు హోమ్ పొజిషన్, ప్రోగ్రామ్ ఎండ్ అండ్ రీవైండ్.
మీకు ఈ బుక్ కావాలంటే సార్ని కాంటాక్ట్ చేసి అడుగుకోండి. సార్ ఒక తక్కువ ధరలో ఈ బుక్ని మీరు అందరికీ ఇస్తారు. కింద డిస్క్రిప్షన్లో సార్ని నంబర్ ఉంది, ఆ నంబర్కి కాంటాక్ట్ చేసి అడగండి ఈ బుక్ గురించి. ఇప్పుడు మనం ఈ ప్రోగ్రామ్ని సిమ్యులేషన్లో చూస్తాం. దీని తర్వాత మనం డైరెక్ట్గా మిషన్కి వెళ్ళి ఎలా మిషనింగ్ అవుతుంది అంటే చూడండి. ఈ వీడియో మీకు నచ్చిందంటే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.